వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 20th April 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. కాటేస్తున్న కల్తీ మద్యం గురించి ఇచ్చారు. ఏమి ఇచ్చిండ్రో చూద్దాం ఒకసారి. పారిశ్రామిక మద్యము ఉత్పత్తి పైన నియంత్రణ అధికారము రాష్ట్రాలదా కేంద్రానిదా అన్నదానిపైన ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు సాగుతున్నాయి. ఈ మద్యం దుర్వినియోగము అవుతున్నందువల్ల భారత్లో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పారిశ్రామిక రసాయనాలతో తయారయ్యే కల్తీ మద్యము కట్టడికి కేంద్ర రాష్ట్రాలు కలిసికట్టుగా కృషి చేయాలి. పారిశ్రామిక మద్యాన్ని ఔషధాలు, క్రిమి సంహారకాలు, రసాయనాలు, జీవ ఇంధనాలు తదితరాల తయారీలో వాడుతారు. మత్తు కలిగించే ఈ రసాయనం దుర్వినియోగం కాకుండా బెంజిన్, ఎసిటోన్ తదితరాల కలుపుతారు. దానివల్ల రంగు, రుచి మారుతాయి. తాగడానికి ఇది ఏమాత్రానికి పనికిరాదు. కానీ అక్రమార్కులు పారిశ్రామికంగా మిథనాల్ మిశ్రమాలతో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. దేశంలో చట్టబద్ధంగా విక్రయించే మద్యము ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. దానితో పేదలు తక్కువ ధరలకు దొరికే కల్తీ మద్యము వైపుకు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా మొలాసిస్, గోధుమ, బార్లీ, ద్రాక్ష తదితరాల పులియబెట్టి మరగబెట్టే మద్యాన్ని తయారు చేస్తారు. దేశంలో చాలా చోట్ల కృత్రిమ మద్యాన్ని తయారు చేస్తున్నట్టుగా నిరుడు ఓ అధ్యయనం తేల్చింది. దీనికి కావలసిన పారిశ్రామిక ఇథైల్ ఆల్కహాల్, విషపూరిత మిథనాల్ గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి వస్తున్నట్టుగా పోలీసులు తనిఖీల్లో తేలింది. కట్టలు తెంచుకుంటున్న కల్తీ మద్యం వల్ల 2016 నుంచి 20 మధ్య కాలంలో దేశీయంగా 7,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పారిశ్రామిక మద్యము దుర్వినియోగం, కల్తీ మాఫియా పీచ మరణదండంలో కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే దీనికి కారణము. ప్రజారోగ్యాన్ని కబళిస్తున్న ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా నడుం బిగించాలన్న సుప్రీంకోర్టు తాజా సూచన శిరోధార్యము. భారత్లో ప్రభుత్వాల ఆదాయంలో 10% పైగా ఎక్సైజ్ పన్నుల ద్వారానే సమకూరుతుందని పరిశీలనలు చెబుతున్నాయి. అందుకే అత్యధిక రాష్ట్రాలు మద్యపాన నిషేధము ఊసెత్తడం లేదు. ఈ వివాదాన్ని అమలు చేస్తున్న బీహారు, గుజరాత్, నాగాలాండ్, మిజోరాం, కేంద్రపాలిత ప్రాంతము, లక్షద్వీపులు ఎదుర్కొన్నట్లుగా సవాళ్లెన్నో. సరిహద్దు రాష్ట్రాల నుంచి తరలి వచ్చే అక్రమ మద్యాన్ని ఇక్కడి అధికారులు కట్టడి చేయలేకపోతున్నారు. దాన్ని సేవించిన పేదలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. 2016లో మద్యపానాన్ని నిషేధించిన బీహారు పొరుగు రాష్ట్రాల నుంచి ఏడాది వ్యవధిలో 4,000 కోట్ల రూపాయలు విలువైన అక్రమ మద్యము తరలి వచ్చినట్టుగా తేలింది. 2 ఏళ్ల క్రితము బీహార్లోని షరణ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 65 మంది మరణించారు. ఈ ఘటన ఆ రాష్ట్ర అసెంబ్లీ కుదిపేసింది. ఈ తరహా మరణాల్లో పంజాబ్ది దేశంలోనే 2వ స్థానమని జాతీయ నేర గణాంకాల సంస్థ NCRB లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2020లో కల్తీ మద్యం వల్ల పంజాబ్లోని 3 జిల్లాల్లో 113 మంది మృతి చెందారు. గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్లోని ఇలాంటి మరణాలు అధికమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2 ఏళ్ల క్రితమే వెల్లడించింది. కల్తీ మద్యమము కోరల్లోకి చిక్కి దేశీయంగా ఏటా 1,000 మంది బలవుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. బ్రాండెడ్ మద్యాన్ని స్పిరిట్తో కల్తీ చేస్తున్న ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో వెలుగుచూశాయి. ప్రభుత్వ నివేదిక ప్రకారంగా దేశంలో కల్తీ మద్యానికి బలయ్యే వారంతా పేదలే. ప్రాణాంతక రసాయనాలు కలిసిన మద్యం తాగడం వల్ల కాలేయము, గుండె, జీర్ణకోశం వంటివి కీలక అవయవాలు దెబ్బతింటాయి. క్యాన్సరు చుట్టుముడతాయి. అటువంటి వాటికి వైద్యం చేయించుకోవడం కోసము చాలా కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. కల్తీ మద్యమానికి అలవాటు పడి ఇంటి పెద్ద దిక్కు అర్ధాంతరంగా మరణిస్తుండడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దాంతో మరో దారి లేక కుటుంబ పోషణ కోసం పిల్లలు చదువులకు స్వస్తి చెప్పి పనిబాట పడాల్సి వస్తుంది. ఇటువంటి దుస్థితి తప్పించాలంటే కల్తీ మద్యం మాఫియా పైన ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి. అంతర్రాష్ట్ర తనిఖీ బృందాలు మరింతగా పటిష్టం చేయాలి. పారిశ్రామిక మద్యమ పక్కదారి పట్టకుండా జిల్లాల స్థాయిలో యంత్రాలు
అప్రమత్తం చేయాలి. అక్రమార్కుల కఠిన శిక్షలు, జరిమానాలు సబబేలాగా పడేలాగా చట్టాలను పదును తేల్చాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు మద్యం ఆదాపైన పడడాన్ని తగ్గించాలి. మద్యం అలవాటు నుంచి ప్రజలను బయటపడేందుకు సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలి. మద్యపానం వల్ల జరుగుతున్న నష్టాల గురించి చాలా ఆర్టికల్లో మనం చూసాము. దీనివల్ల ఆరోగ్యము క్షీణించడము, కాలేయము, గుండెకు సంబంధించిన రోగాలు ఇలాంటివి చాలా వస్తున్నాయి. అయితే మద్యపానం వల్ల ఎక్కువగా కల్తీ మందు వల్ల తాగి చనిపోయిన రాష్ట్రాల్లో ఇలాంటి రాష్ట్రాల ఘటన చూస్తే మనము పంజాబ్ దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో వచ్చేసి ఒడిస్సా ఉంది. 2వ స్థానం వచ్చేసి పంజాబ్ ఉంది. ఆ తర్వాత నార్థరన్ స్టేట్స్లో చాలానే ఉన్నాయి. లైక్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్ కూడా. సదరన్ స్టేట్స్ చూస్తే మన కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు ఉన్నట్టుగా ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు ఎక్కువగా మద్యపానం వల్ల, కల్తీల వల్ల మరణిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. పండంటి ఆరోగ్యానికి చిరు సంకల్పన అంటే చిరుధాన్యాలు విస్తృతంగా వినియోగిస్తేనే సాగు విస్తరిస్తుంది. అన్నదాతలకు ప్రోత్సాహం లభిస్తుంది. చిరుధాన్యాల సాగు, ఉత్పత్తి, ఎగుమతుల్లో ముందంజలో ఉన్న భారతదేశంలోనే చిరుధాన్యాలు రోజు వారి ఆహారంలో భాగంగా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతుంది. అందుకే 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దేశంలోని పోషకాహార, సూక్ష్మ పోషకాల లోపల జీవనశైలిలో మార్పులు పలు రకాల అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. నిత్య జీవితంలో రోజువారీ ఆహారంలో భాగంగా చిరుధాన్యాలు వినియోగించడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. చిరుధాన్యాలు సులభంగా జీర్ణమవుతాయి. ప్రోటీను, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబరు, ఐరన్, మెగ్నీషియము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. శరీర బరువును నియంత్రించడము, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడము, ఇనుము లోపాన్ని తగ్గించడంతో పాటు రక్తహీనత, మధుమేహము, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు నివారణకు అవి సహాయపడతాయని తేలింది. చిరుధాన్యాలకు బహుళ ప్రయోజనాలు ఉన్నట్టుగా గుర్తించడంతో వాటిని అంతకంతకు ఆదరణ పెరుగుతుంది. వాతావరణ మార్పులు అనేక దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు, ఆహార భద్రతపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతము, కరువుల వల్ల పంటల దిగుబడి తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో చిరుధాన్యాలు వినియోగించడానికి మాత్రమే కాకుండా సాగు పరంగా రైతులకు పర్యావరణానికి కూడా అనుకూలమైనదిగా గుర్తింపు పొందాయి. నీటి పారుదల ప్రాంతాలే కాకుండా మెట్ట కొండ ప్రాంతాలు ఇవి సాగవుతాయి. భిన్న వాతావరణ పరిస్థితులు కరువుకు కూడా తట్టుకోగలవు. తక్కువ నీటి అవసరాలు కలిగి ఉంటాయి. తెగుళ్ళు సమస్య కూడా తక్కువే. చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వము వినియోగాన్ని పెంచేందుకు పలు పథకాలకు శ్రీకారం చుట్టింది. ఐక్యరాజ్య సమితి 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం, ఇంతకుముందే చెప్పాను నేను. ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవంగా సంవత్సరంగా ప్రకటించింది. వాటికి విశేష ప్రాధాన్యత అందించింది. అన్ని వర్గాలకు అందుబాటులో. దేశ సేద్య రంగంలో రోజురోజుకు విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 60వ దశకంలో విజయవంతమైన హరిత విప్లవము నేపథ్యంలో భారత్ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమ, పప్పులు, పండ్లు, కూరగాయలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది. అదే క్రమంలో వ్యవసాయంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలు అమలు చేయడం ద్వారా గణనీయమైన మార్పు శ్రీకారం చుట్టింది. చిరుధాన్యాల ఆవశ్యకత దృష్ట్యా దేశవ్యాప్తంగా జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, వరిగెలు, ఉదలు, అరికెల సాగు విస్తీర్ణం పెంచి దేశ జనాభాను పోషకాహారాన్ని అందించే దిశగా అడుగులు వేస్తుంది. కేంద్ర నిర్దేశకాలను అనుగుణంగా వివిధ పరిశోధన సంస్థలు దేశవ్యాప్తంగా 220 రకాల వంగడాలను సిద్ధం చేసి 5.8 లక్షల టన్నుల విత్తనాలను పంపిణీ చేశాయి. వీటి వల్ల హెక్టారుకు 7 నుంచి 8 టన్నుల మేరకు దిగుమతులు వచ్చే అవకాశం ఉంది. రాబోయే 5 ఏళ్లలో అధిక దిగుబడులు ఇచ్చే బ్రీడర్ ఫౌండేషన్ విత్తనాల పరిశోధనల్ని
విస్తృతం చేసి రైతులకు అందించాలని కేంద్రం నిర్ణయించింది. సాగు పెంపుదలతో పాటు చిరుధాన్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిరుధాన్యాల ధరలు అధికంగా ఉండడంతో వాటిని మార్కెట్లో కొనలేని పరిస్థితి నెలకొంది. మిల్లెట్ హబ్బులు వంటి వాటిని ఏర్పాటు చేయాలని కేంద్రము అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చింది. సైనిక బలగాలకు చిరుధాన్యాల ఆహారాన్ని అందిస్తుంది. కేంద్రం పోలీస్ కళ్యాణ్ భండార్ క్యాంపస్లోని కిరాణా దుకాణాల్లోనూ వాటిని అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాలు అంగన్వాడీ కేంద్రాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో చిరుధాన్యాల పోషకాహారం అందిస్తున్నాయి. మరింత పెంచేలాగా చిరుధాన్యాల సాగు వినియోగము దేశవ్యాప్తంగా విస్తృతం కావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బృహత్తర చర్యలు చేపట్టాలి. నాణ్యమైన ఉత్పత్తులు, వాటిని విలువ జోడింపు, మార్కెటు వంటి వాటిని బలోపేతం చేయాలి. రైతులు మార్కెటింగ్ సదుపాయాలను పెంచడం తప్పనిసరి. మద్దతు ధరలకు ప్రకటించి ప్రభుత్వాలే అన్నదాతల నుంచి తృణధాన్యాలు కొనుగోలు చేయడంతో పాటు వాటిని ఇంటింటా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలి. చిరుధాన్యాలు ప్రాధాన్యం పైన ప్రజలు చైతన్యపరిచేందుకు కార్యక్రమాలు, ప్రదర్శనలు, సెమినార్లు, వెబ్నార్లు, వర్క్షాప్లు నిర్వహించాలి. చిరుధాన్యాల ధరలను నియంత్రించడం చాలా అవసరము. ప్రస్తుతం బియ్యం, గోధుమల కంటే చిరుధాన్యాల ధరలు బహిరంగ మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి. రేషన్ దుకాణాల ద్వారా చిరుధాన్యాల పంపిణీ పేద వర్గాలకు మేలు చేస్తుంది. ఇతర విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి అందించడం వల్ల మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లోనూ చిరుధాన్యాల వాడకం పెరుగుతుంది. స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, మార్కెటింగ్ యార్డుల్లోనూ విక్రయాలు జరగాలి. చిరుధాన్యాల వినియోగంలో ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలపై రేషన్ కార్డు లబ్ధిదారులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది చిరుధాన్యాల గురించి ఇచ్చిండ్రు. 1కి 2 సార్లు వినండి, ఈజీగానే ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. అంతర్జాలం పైన అసమంజస నియంత్రణ. దేశీయంగా అల్లర్లు, ఘర్షణలు తలెత్తున్నప్పుడు ప్రభుత్వము అంతర్జాల సేవలను వినియోగిస్తుంది. ఒక్కోసారి కొన్ని రోజుల పాటు ఇది కొనసాగుతుంది. ఇలా అంతర్జాలాన్ని నియంత్రించడం సబబేనా? చట్టాలు, కోర్టులు దీని గురించి ఏమి చెప్తున్నాయి? ఇతర దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఈ ఆర్టికల్ ఇచ్చారు. భారతదేశ జనాభా 72 కోట్ల మంది పైగా అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. మన జనాభా 140. ఐక్యరాజ్య సమితి ప్రకారంగా 144 కోట్లు ఉన్నారు. అందులో సగం మంది ఈ అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. ఇండియా అంతర్జాల మొబైల్ కూటమి IAMAI అంచనా ప్రకారంగా ఈ సంఖ్య 2025 కల్లా 90 కోట్లు దాటే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన టెలికాం చట్టాలు గోప్యతా హక్కు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయని, టెలికాం సర్వీసెస్పై ప్రభుత్వము అసమంజసమైన నియంత్రణ విధించడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఉదాహరణకు కొత్త టెలికాం చట్టాల్లో క్లాస్ 3 సబ్క్లాస్ 7 ప్రకారంగా టెలికాం సేవలు అందించే సంస్థలు వాటి వినియోగము వివరాలను బయోమెట్రిక్ విధానం ద్వారా గుర్తించాలి. క్లాస్ 29 ప్రకారంగా వినియోగదారులు వారి వ్యక్తిగత విషయాలు ఏ గోప్యత లేకుండా అడిగినట్టుగా ఇవ్వాలి. ప్రభుత్వము వైఫల్యాలను బట్టి చూపే రచయితలు, పాత్రికేయులు తదితరాలు అజ్ఞాతంలోంచి బయటకు రప్పించే వ్యూహాల్లో భాగంగానే ఇలాంటి నిబంధనలు ప్రవేశపెట్టాలన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు స్పష్టత. అంతర్జాల స్వాతంత్రానికి గోప్యతా హక్కు నిబంధన సంబంధం ఏమిటో బోధపడాలంటే ఇండియాలో ప్రాథమిక హక్కులు గుర్తింపు పొందిన గోప్యతా నియమావళిని ప్రభుత్వాలు ఏళ్ల తరబడి పట్టించుకోకుండా ఎలా వదిలేశాయో తెలుసుకోవాలి. అంతర్జాల స్వాతంత్ర్యం గురించి అంతర్జాల సంస్థలు ప్రతిపాదించే నిర్దిష్ట లక్ష్యాలు, ఆ ప్రమాణాలు ఇండియా ఎంత దూరంలో ఉంది అన్న విషయాలను పరికించాలి. దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఘర్షణలు, అల్లర్లు చెలరేగినప్పుడు అంతర్జాల సేవలను అర్ధాంతరంగా నిలిపివేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. అల్లర్లు పాల్పడేవారు పెద్ద ఎత్తున ఒక చోటకు చేరడానికి అంతర్జాలం సహకరిస్తుందని, అందువల్ల ఉద్రిక్తతలు మరింతగా పెరగడానికి అవకాశం
లేకుండా దాన్ని నిలిపివేస్తున్నట్టుగా పాలకులు చెబుతున్నారు. అయితే ఇలా అంతర్జాల సేవలు నిలిపివేయడము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా రాజ్యాంగ విరుద్ధము. అంతేకాదు దేశంలో ఏమి జరుగుతుందో తెలుసుకునే హక్కును ప్రజలకు నిరాకరించడమే. మణిపూర్లో ఇటీవల ఘర్షణలు చెలరేగినప్పుడు తొలి విడతలో 100 రోజుల పాటు అంతర్జాలాన్ని నిలిపివేశారు. తద్వారా అక్కడ ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన విషయము బయటకు తెలియకుండా చేసిన ప్రభుత్వం అల్లర్లకు ఆపడంలో మాత్రము సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో 2018లో 138 సార్లు, 2020లో 18లో 130 సార్లు, 20లో 132 సార్లు, 23లో దాదాపుగా 96 సార్లు ఆయా ప్రాంతాల్లో అంతర్జాల సేవలను నిలిపివేశారు. ఈ విషయంపైన భారత్లో గత ఆరేళ్లుగా ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలుస్తుంది. సైన్యము కనుసన్నల్లోనే పాలన సాగే పాకిస్తాను నియంతృత్వ ప్రజాస్వామ్యం పిలిచే అల్జీరియా అంతర్యుద్ధాలతో నలిగిపోతున్న బర్మాలోనూ అంతర్జాలంపైన ఆంక్షలు మన స్థాయిలో లేవు. కేరళ హైకోర్టు 2019లో ఒక కేసు విచారణ సందర్భంగా అంతర్జాలాన్ని ప్రాథమిక హక్కుగా మొట్టమొదటిసారిగా గుర్తించింది. కేరళ రాష్ట్రము అంతర్జాలం ద్వారా తమ అభిప్రాయాలను ప్రపంచానికి తెలియజెప్పే హక్కు ప్రజలకు ఉందని, ఇంటర్నెట్ను నిలిపివేయడం దీనికి భంగం కలిగిస్తుందని అనురాధ బాసిన్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతర్జాల హక్కు అన్నది భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమని, అలనాడు దానికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానము ఉద్ఘాటించింది. 2020 ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ కేసులోనూ సుప్రీంకోర్టు అదే మాట చెబుతున్నా కాశ్మీర్లో 4G సేవలపైన విధించిన నిషేధాల్ని విడతల వారీగా తొలగించింది. అంతర్జాల యుగంలో వాక్ స్వాతంత్ర హక్కు ప్రాధాన్యము గురించి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు 2015లో శ్రియా సింఘాల్ కేసులో ఇచ్చిన తీర్పు సందర్భంగా ప్రస్తావించింది. సామాజిక మాధ్యమాల్లో పంచుకునే అంశాల మీద పరిమితులు విధించి వాటిని ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేయడము గురించి సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66A వెల్లడించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అప్పుడే తేల్చి చెప్పినా లోక్సభలో దీనిపైన ఎలాంటి చర్చ జరగలేదు. ఇప్పటికీ పోలీసులు ఈ చట్టం కింద ప్రజల మీద కేసులు పెడుతుండడంపైన న్యాయస్థానాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. శాంతియుత పరిస్థితులతోనే దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదనే హక్కు, తెలియకపోతే అడిగే హక్కు ప్రజలకు ఉన్నాయి. వాటిని ఉల్లంఘించి శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో అంతర్జాలం విషయంలో ప్రభుత్వం చేపట్టే చర్యలు రాజ్యాంగ విరుద్ధము. అంతర్జాతీయ ప్రమాణాలు, సహజ న్యాయ సూత్రాలు అవి విఘాతమే. అంతర్జాల వినియోగాన్ని నియంత్రించడము ప్రజాస్వామ్య దేశాలకు ఏమాత్రం తగని పని. దేశీయంగా అల్లర్లు తలెత్తినప్పుడు పాలకులు వెంటనే అంతర్జాలాన్ని నిలిపివేయడంపైన దృష్టి పెట్టకుండా తక్షణమే ఘర్షణాత్మకమైన ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలాగా చూడాలి. అలా కాకుండా హుటాహుటిన అంతర్జాల వినియోగంపైన ఆంక్షలు జులిపించడం అంటే ప్రజలు తెలుసుకునే హక్కును తిరస్కరించడమే. ఇదండి ఈరోజు ఇచ్చిన ఇంటర్నెట్ గురించి. అది ఎన్నిసార్లు దాన్ని ఆపేవాడంటే ఇంటర్నెట్ కట్ చేశారు. దానివల్ల మణిపూర్లో జరిగిన సంఘటనలో దాదాపు 100 రోజులు అక్కడ ఇంటర్నెట్ని ఆపేయడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్. శిశు వికాసానికి నవచేతన. ఏ దేశంలోనైనా ఏ ఖండంనైనా ప్రజారోగ్యానికే జాతి సౌభాగ్యము, ప్రజా ఆరోగ్యము జాతి సౌభాగ్యము. ఆ లక్ష్య సాధనలో భాగంగా మాతా శిశువుల్ని, తల్లి కడుపులో బిడ్డల్ని సైతము కంటికి రెప్పలా సంరక్షించడము ప్రభుత్వాల విద్యుత్కర్త ధర్మము. సంక్షేమ చర్యలెన్నో చేపడుతున్నాయని పాలకులు చాటుకున్న దశాబ్దాల తరబడి దేశీయంగా పేదరికము పొత్తిళ్లలో బంగారు బాల్యము కమలిపోతుంది. నవజాత శిశువులు రేపటి పౌరుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు బాధ్యతాయుతంగా కృషి సల్పడంలో వ్యవస్థాగత వైఫల్యము బాల భారతాన్ని కృషింపజేస్తుంది. దేశ భవిత గీడసబారిపోతుందన్న విమర్శల నేపథ్యంలో కేంద్రము తాజాగా ఎన్నదగ్గ చొరవ కనబరిచింది. అంగన్వాడీల పరిధిలోని 3 ఏళ్లలోపు పిల్లలు ఆడుతూ పాడుతూ అభ్యసన సామర్థ్యము సంతరించుకోవడానికి వీలుగా నవచేతన పేరిట సరికొత్త పాఠ్య ప్రణాళికను సిద్ధం చేసింది. నవచేత అనే పేరిట పసిపిల్లల్లో సాధారణంగా
గ్రహణ శక్తి అధికంగా ఉంటుంది. నూతనంగా కనిపించే ఏదైనా సరే వాటిలో అత్యుత్సాహత రేకెత్తిస్తుంది. చూస్తూ తెలుసుకోవడము, చేస్తూ నేర్చుకోవడంలో పసికందుల తర్వాతే మరెవరైనా. తొలి 3 ఏళ్లలోనే శిశువుల మెదడుకు 75% దాకా అభివృద్ధి చెందుతుంటారు. అందుకే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 3 ఏళ్ల పిల్లల దాకా రకరకాల పనులు చేస్తూ ప్రపంచాన్ని తెలుసుకోవడము కోసము నవచేతనను లక్షించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, ఎన్సీఈఆర్టీ అంటే జాతీయ విద్యా పరిశోధక శిక్షా మండలి, ఢిల్లీ విశ్వవిద్యాలయము ఇలా భిన్న నేపథ్యాల ప్రతినిధులతో కూడిన కమిటీ క్రియాశీలక పాఠ్య ప్రణాళికను రూపొందించింది. దాని ప్రతిపాదిక పిల్లలకు రంగులు, ధ్వనులు, వాసనలు పరిచయం చేస్తారు. బొమ్మలతో ఆటలు నేర్పుతారు. వీటన్నిటినీ సంబంధించి 14 లక్షల అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ ఇస్తామంటున్నారు. పిల్లలు చురుగ్గా నేర్చుకున్న మెరుగ్గా రాణించల ప్రణాళికను సిద్ధం చేయడం ఒక ఎత్తు, పకడ్బందీ కార్యాచరణ మరో ఎత్తు. పిల్లల్లో జ్ఞాన వికాస కృషిలో అత్యంత కీలక భూమిక పోషించిన అంగన్వాడీ సిబ్బంది అందుకు ఏ మేరకు సిద్ధంగా ఉన్నారన్నది గడ్డు ప్రశ్న. అధికార గణాంకాల ప్రకారంగా సుమారుగా 10 కోట్ల మంది పిల్లలు, బాలింతలు, చులింతలను అంగన్వాడీ కేంద్రాలు పోషకాహారం పంపిణీ చేస్తున్నాయి. వాటిలో సుమారుగా 13.48 లక్షల మంది కార్యకర్తలు, 10 లక్షల మంది పైగా సహాయక నిధులు నిర్వర్తిస్తున్నట్టుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. సిబ్బంది ఖాళీల, పోషకాహార పంపిణీలో అవకతవకలు, పర్యవేక్షణ లోపాలు స్త్రీ శిశు సంక్షేమ స్ఫూర్తికి తూర్పు పొడుస్తున్నాయి. లెక్కకు మిక్కిలి అంగన్వాడీలు, స్థానిక పెత్తందారులు, అధికార సిబ్బంది, అవినీతి కేంద్రాలు భ్రష్టుపడుతున్నాయి. నిర్దిష్ట పరిమాణంలో బియ్యము, పప్పు, నూనెలతో తయారైన పౌష్టికాహారము, గుడ్లు, పాలు ఎందరో లబ్ధిదారులు నోచుకోవడం లేదన్న విమర్శలు ముమ్మరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి చోట్ల కడుపు నిండా తిండిని నోచుకొని పిల్లల రూపేణా డొక్కలెండుతున్న బాల్యము తీవ్రంగా కలవరిస్తుంది. ఎన్నో సమస్యలకు నిలువుగా పరువు మాయడమే కాదు, ఏపీలోని అంగన్వాడీల సిబ్బంది జగన్ సర్కారు వాగ్దాన భంగాన్ని పంచనకు పాల్పడుతున్నట్టుగా రగిలిపోతుంది. వేతనాల పెరుగుదల కోరి ఉద్యమించిన వారిలో 70,000 మంది ఉపాధిపైన జగన్మాయ ప్రభుత్వము వేటు వేసింది. పూట గడవడమే కష్టంగా ఉందని ఆక్రందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలప్పుడు జీతాలు లేవు, డిఏలు, గ్యాస్ బిల్లులు, ఇతరితర బకాయిలు చెల్లింపులు లేవు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు రాష్ట్రాల వారీగా వాటి సిబ్బంది లేవనెత్తడంతో సమస్యల పరిష్కారం దృష్టి సారించకుండా కేంద్ర ప్రభుత్వం నూతన చొరవ ఫలించే విధులను, క్షేత్రస్థాయి స్థితిగతుల్ని చక్కదిద్దకుండా కొత్త ప్రయోజనకర సఫలమయ్యే అవకాశము లేనేలేదు. 3 ఏళ్లలోపు పిల్లల్లో నవచేతన రగిలించడానికి అభిలషిస్తున్న కేంద్రమే అంగన్వాడీల గాడిన పెట్టి అన్నింటలా పరిపుష్టీకరించి జవాబుదారీతనం మప్పాలి. అప్పుడే దేశంలో బాల్యానికి, మాతృత్వానికి సరైన భరోసా. ఇదండి ఈరోజు ఆర్టికల్. 20th ఏప్రిల్కి సంబంధించిన ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇవాళ ఇచ్చిన అన్ని ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి 1కి 2 సార్లు వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.